రైతులకు అన్ని ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నది. ఏం లేవు. ఇప్పుడు చూడు నిన్నమ్మున మనుషుల చక్కెర వచ్చి కింద పడితే యూరియా దొరకక అది దొరకక నానా కష్టాలు పడి అప్పు చేసి తెచ్చుకొని పత్తులేసి మసాలాలు మందులు పెట్టుకుంటే యూరియా సకాలంగా అందియక రైతు నాశనం అయిపోతున్నాడు. అదేదో అక్కడ ఏదో హైడ్రా పేరు పెట్టి అక్కడ అంత సంపాదనం దోసుకొని కానీ ఎవరిని ముందలేనికే కాదు అది. ఇవి మొత్తం అడ్డమైన హామీలు ఇచ్చి ఏదో అది ప్రభుత్వము వచ్చింది కానీ లేకపోతే ప్రభుత్వం వచ్చేది కాదు చచ్చేది కాదు అది. ఇది మొత్తం పబ్లిక్ మోసం చేయడానికి వాళ్ళ సంపద గురించి వచ్చారు కానీ ఓవన్కి మేలు చేసే రకం అయితే కాదు ఇప్పుడు ప్రభుత్వం. అందరు వాళ్ళు సంపాదించుకోనికి అవన్నీ అడ్డమైన హామీలు ఇచ్చారు. ఇక్కడ మహిళలకేమో ఉచిత బస్సు ఇవ్వటే మళ్ళీ ఇక్కడ ఎవడు అడగలేడు. మహిళల బస్సు పిచ్చోడు అది 2 లక్షల రుణమాఫీ ఏ పబ్లిక్ వస్తాడో యాడ్ చర్చకు వస్తాడో నేను రెడీ. సీఎం ఆఫీస్ కూడా నేను రెడీ. ఇప్పుడు కూడా కేసీఆర్ అన్నోడు లేకపోతే రేవంత్ రెడ్డి సీట్ మీదకి వచ్చేటోడు కాదు, సీఎం అయ్యేటోడు కాదు. ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డిని కాదు, రేవంత్ రెడ్డి ఎంత మంది ఉన్నారో వాళ్ళని కూడా అడిగినా అంతే ఉంటుంది. నేనంటే నాకు చదువుకోలేను, నేను ఏదో ఇక్కడ వ్యవసాయం చేసి బతికేటోని. ఆయననే చెప్పమని చూద్దాం. తెలంగాణకు నువ్వు పోరాడినోడవా కొట్లాడినోడవా తయారైన వండి పెట్టిన దానికి నీకు వచ్చి ఇవన్నీ లెక్కలు పెట్టిడే కానీ నువ్వు చేసింది ఏం లేదు, ఇక్కడ ఎవరుగా పట్టింది ఏం లేదు.